ఏవియేషన్ షోకు హైదరాబాద్ మరోసారి వేదిక అయింది. బేగంపేట్ ఎయిర్పోర్ట్లో వింగ్స్ ఇండియా 2024 కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ నెల 21 వరకు నిర్వహించే ఈ షోలో 25 వరకు విమానాలు, హెలికాప్టర్లను ప్రదర్శించనున్నారు. తొలిసారిగా ప్రదర్శనకు వస్తున్న బోయింగ్తో పాటు ఎయిర్ ఇండియా మొదటి హెలికాప్టర్ A350 లాంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. మొదటి 2 రోజులు వ్యాపార, వాణిజ్యవేత్తలకు, ఆ తర్వాత 2 రోజులు సామాన్యులను సైతం అనుమతిస్తారు. Expanding its industrial footprint in line with its Make in India commitment, Airbus has signed a fresh batch of contracts with Tata Advanced Systems Limited and the Mahindra Aerospace Structures Private Limited to procure commercial aircraft components. And under these contracts, CSL and NASPL will manufacture metallic parts and components as well as wing parts and profiles for Airbus A320neo, A330neo and A350 programs. May I invite on stage representatives from Airbus, Mr. Thierry Toutet, Chief Procurement Officer, Airbus India, and Mr. Venkat Katuri, Head of Defence and Space Airbus India, along with Ganesh Raghavan and Neeraj Agarwal of Tata Advanced Systems Limited to please come on stage for the exchange of the contracts. The pilot training JV and manufacturing contracts are part of Airbus' ongoing contribution towards the development of a holistic aerospace ecosystem in India, where the company is expanding its industrial footprint with aircraft assembly, component manufacturing, engineering, design and development, and MRO support, pilot and maintenance training, as well as academic collaboration to foster human capital. Airbus, Air India and Tata. And now, ladies and gentlemen, we come to the signing of the consortium between GMR and Indigo. GMR Group and Indigo Airlines proudly announce a strategic collaboration aimed at reshaping the Indian aviation industry through the digital consortium. This collaboration is facilitated by the GMR Innovex, offering comprehensive support for startups. కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, VK సింగ్తో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నతాధికారులు హాజరయ్యారు. షోకు 600 మంది కానిస్టేబుళ్లు, 30 మంది ఇన్స్పెక్టర్లు, 5 ఏసీపీలతో పాటు ట్రాఫిక్ సిబ్బంది బందోబస్తు కల్పిస్తున్నారు. విమానాశ్రయాన్ని డాగ్ స్క్వాడ్తో అడుగడుగునా తనిఖీలు చేపట్టారు. మొదటి 2 రోజులు B2B ఉండగా చివరి 2 రోజులు సామాన్య ప్రజలకు ఎయిర్ షో చూసేందుకు అవకాశం కల్పిస్తారు. Sustainable practices to minimize environmental impact. We now have the exchange of MOUs between GMR Group and Indigo. వింగ్స్ ఇండియా షోకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మౌనిక అందిస్తారు. మౌనిక, ఓవర్ టు యూ. హైదరాబాద్ మరో ఇంటర్నేషనల్ ఈవెంట్ కి వేదిక అయింది. వింగ్స్ ఇండియా 2024 పేరుతో గ్లోబల్ సమ్మిట్ ఇన్ ఏవియేషన్ ఈవెంట్ కూడా జరగబోతుంది. ఈ రోజు నుంచి 4 రోజుల పాటు ఈవెంట్ జరగబోతుంది. కేంద్ర పౌర విమానయాన శాఖ సహకారంతో ఫిక్కీ ఆధ్వర్యంలో ఈ వింగ్స్ ఇండియా ప్రదర్శన కూడా రన్ అవుతుంది. ఇప్పటికే దేశ విదేశాల నుంచి వచ్చిన ఫ్లైట్స్ కావచ్చు, ప్రైవేట్ జెట్స్ అన్ని కూడా బేగంపేట్ విమానాశ్రయంలో కనిపిస్తున్నాయి. ఇక్కడికి అన్ని దేశాల నుంచి కూడా ఎగ్జిబిట్స్ వచ్చి తమ ప్రోడక్ట్స్ ని ఇక్కడ ఉంచడం జరిగింది. ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా ఈ ఈవెంట్ ఎప్పుడు పెట్టినా కూడా భారీ రెస్పాన్స్ కూడా కనిపిస్తూ ఉంటుంది. 2022లో లాస్ట్ టైం పెట్టినప్పుడు దాదాపు 20 దేశాల నుంచి కూడా ఎంతో మంది ప్రతినిధులు వచ్చి కూడా వాళ్ళ ప్రోడక్ట్స్ని ఎగ్జిబిట్ చేసారు. దాంతోపాటు 28 రాష్ట్రాల నుంచి కూడా 364 మంది బిజినెస్ మీటప్స్ కూడా నిర్వహించుకురు. ఇట్లా చాలా మంది కూడా ఇక్కడికి వచ్చి కూడా వాళ్ళ ఏవైతే ఫ్లైట్స్ ఉంటాయో అన్నిటి కూడా ఎగ్జిబిట్ చేస్తూ ఉంటుంటారు. ఈ రోజు రేపు ఈ 2 రోజులు B2B కావచ్చు, MOU సైన్స్ కి అఫీషియల్ గా ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తుంటే ఎల్లుండి అవతల లాస్ట్ 2 డేస్ మాత్రం కామన్ పబ్లిక్ కి అలౌ చేస్తూ ఉన్నారు. ఇక రోజుకి ఏవియేషన్ డిపార్ట్మెంట్లో చాలా మార్పులు వస్తున్నాయి. ఇటు పబ్లిక్ను, దాంతోపాటు ఈ ఏరోప్లేన్స్కి కావచ్చు, ఫ్లైట్స్కి కావచ్చు, దాంతోపాటు ముఖ్యంగా ఈ ఎయిర్పోర్ట్స్కి పబ్లిక్కి మంచి రీచ్ దగ్గర తీసుకెళ్లే ప్రయత్నంలో అయితే ఇవి ఎంతో ఉపయోగపడుతూ ఉంటాయి. దాంతోపాటు ఏవియేషన్ రంగంపై కూడా పబ్లిక్లో అవగాహన కల్పించేందుకు ఇవన్నీ కూడా ఉపయోగపడుతూ ఉంటాయని కూడా అని తెలుస్తుంది. ఈసారి ఇక్కడ జరిగే ఈ ఏవియేషన్ షోలో 106 దేశాల నుంచి 1500 మంది ప్రతినిధులు హాజరు కాబోతున్నారు. అంతేకాకుండా 5,000 మంది
మంది వైమానిక రంగానికి చెందిన వ్యాపారవేత్తలు కూడా ఇక్కడ ఎంఓయూలు ఒప్పందం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 200 విమానాలు కూడా ఇక్కడికి రాబోతున్నాయి. మెయిన్గా ఇక్కడ ఇటు అతిపెద్ద విమానం అయిన బోయింగ్ 777-9 విమానం కూడా బేగంపేట ఎయిర్పోర్ట్కి ఇప్పటికే చేరింది. దాంతోపాటు సారంగ్ బృందం కూడా గత 2 రోజుల నుంచి కూడా హెయిర్ షోస్ కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఇది చాలా ప్రెస్టీజ్ ఈవెంట్ కావడంతో చాలా సెక్యూరిటీ టైట్ ఏర్పాటు చేసింది. ఇటు సెంట్రల్ ఫోర్స్ కూడా ఇప్పటికే రంగంలోకి దిగిందని చెప్పాలి. ఎక్కడ ఎలాంటి అవాంఛ సంఘటన జరగకుండా ప్రతిదీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, తనిఖీ కూడా చేస్తున్నారు. దాంతోపాటు రానున్న 2 రోజులు అంటే లాస్ట్ 2 డేస్ ప్రైవేట్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. గవర్నమెంట్ సంబంధించిన ఏరోప్లేన్స్ కావచ్చు ఇవన్నీ లేకపోయినప్పటికీ కూడా ప్రైవేట్ జెట్స్ ఎక్కువగా ఉంటుంటాయి కాబట్టి అప్పుడే ఎక్కువగా పబ్లిక్ వచ్చేది కూడా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. మనం చూసే అన్నీ కూడా ప్రీమియం లెవెల్లో ఉండే ప్రైవేట్ చాపర్స్, ప్రైవేట్ జెట్స్ ఇవన్నీ కూడా. సో పబ్లిక్ లాస్ట్ 2 రోజులు వీకెండ్స్ రావడంతో కూడా భారీగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోలీస్ శాఖ కూడా ఈ బేగంపేట అన్ని రోల్స్ కూడా క్లియర్ చేసే పనిలో పడ్డాయి. పాస్ లేనిది ఎవ్వరు కూడా లోపలికి అలౌ చేయట్లేదు. దాంతోపాటు పబ్లిక్ విజిటర్స్ వచ్చే 2 రోజులు కూడా పాస్ ఉంటేనే అలౌ చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అన్ని ఎయిర్ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు వచ్చేసి వాళ్ళ బిజినెస్ మీటప్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెంపస్ అండ్ ప్రవీణ్తో మోనికా, 6 న్యూస్, హైదరాబాద్.